హాయ్ అండి, నమస్తే అండి. అమ్మమ్మ నాయనమ్మ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మీకు నేను ఒక స్పెషల్ చూపించబోతున్నాను. ఏంటంటే అది ఇక్కడ మా కమ్యూనిటీలోనే మా నైబర్స్ కూడా కాదు, కొంచెం దూరంగానే ఉంటారు. నాగా అని తేజ. అసలు వాళ్ళ యార్డ్ చాలా బాగుంది. వాళ్ళు చక్కగా చేసుకున్నారు. వాళ్ళు వర్క్ చేస్తారా బాబు, జాబ్ చేస్తుంటారు, అయినా కూడా వర్క్ తనకి ఇష్టము. బాగా చేశారనమాట. నాతో పాటు ఆ కౌడంగు కూడా వచ్చేసి ఒకసారి కౌడంగు కూడా తెచ్చుకున్నారు. వాళ్ళు చేసేది డెడికేటెడ్గా చక్కగా మంచిగా చేస్తారండి. వాళ్ళ యాడ్ నాకు యూట్యూబ్లో పెట్టుకోమని ఇచ్చారండి. చాలా బాగుంది. మీరు కూడా చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. మీరు కూడా అలాగే చేసుకోవచ్చు. చూపిస్తానండి యాడ్. ఇది మా గార్డెన్ అండి. 2 బెడ్స్ వేసాము. సో ఇయర్ బెడ్స్ ఎలివేట్ చేసాము. ఎలివేట్ చేసి పైన పందిర్లాగా వేసాం బెడ్స్ పైన. సో ప్రతి బెడ్కి కార్నర్లో క్రీపర్స్ వేసాం. ఇది వచ్చి సొరకాయ పాదు, అదేమో రౌండ్ ఆనపకాయ పాదు. దుర్గాండి ఇచ్చారు. ఇది సొరకాయ మొక్క బాగా కాసినాయి. ఇప్పుడు దాకా 3 కోసాము. ఇంకా వస్తున్నాయి, చాలా పిందులు వచ్చినాయి. ఇంకా కాయ రెడీ అయింది. ఇది సొరకాయ. ఇంకా రౌండ్ ఆనపకాయలు కూడా వస్తున్నాయి. ఇవేమో బెండకాయ మొక్కలు. కొన్ని బెండకాయలు కూడా రెడీ అయినాయి. బీరకాయలు కూడా వస్తున్నాయి. ఇది బీరకాయ పాదు, ఇదేమో దోసకాయ పాదు. దోసకాయలు కూడా రావడం స్టార్ట్ అయినాయి. ఇదేమో చిక్కుడికాయ అండి. చిక్కుడికాయలు కూడా చాలా కోసం ఇప్పటి వరకు. ఇవేమో వంకాయలు కూడా ఇప్పుడు దగ్గర 2 కూరలు అయినాయి. ఇంకా వస్తున్నాయి కాయలు. ఈసారి ప్రొడక్షన్ బాగానే ఉంది. ఇంకా సొరకాయ పిందులు ఇంకా చాలా వచ్చినాయి. ఆనపకాయ ఉంది. ఇదేమో కుకుంబరు, మన ఇండియన్ స్టైల్ కుకుంబరు. అడొక కుకుంబర్ వచ్చింది, ఇంకో కుకుంబర్ కూడా వస్తుంది. మొన్న తిన్నాం. ఇది తీగానే ఉంది. ఇదేమో యాష్ గార్డు. ఇది కూడా దుర్గాంటి ఇచ్చారు. వస్తున్నాయి కాయలు. యాష్ గార్డ్స్ ఇంకా ఇక వస్తున్నాయి, తయారవుతున్నాయి కాయలు. పైన ఒక కాయ ఉంది, ఇక్కడ ఒక కాయ ఉంది. మళ్ళీ బీరకాయ. ఇది ఇక పొట్లకాయలు అండి. పొట్లకాయలు చాలా వచ్చాయి. ఒకటే మొక్క ఇది, బట్ చాలా కాయలు వచ్చినప్పుడు ఇంకా చాలా పిందులు ఉన్నాయి. ఇప్పుడే కోసం 4 కాయల కోసం ఇంకా కొన్ని కాయలు పిందులు రెడీగా ఉన్నాయి అవడానికి. ఇదేమో చుక్కకూర. మొన్న కట్ చేసాము, అలా అవుతుంది. పొట్లకాయ పాది. ఇవేమో లాంగ్ బీన్స్. ఇంట్లో పెంచిన మొక్క ఇది పాదు. బయట కొనలేదు, సీడ్ మాదే ఇది. సో ఇప్పుడే కోసం ఇంకా ఉన్నాయి.
ఇదండి వీళ్ళ యార్డ్ చూసారా, నాగా తేజ వాళ్ళ బ్యాక్ యార్డ్ అదనమాట. వాళ్ళ ఈళ్ళు కూడా బాగా వస్తుంది, చక్కగా బాగా చేసుకున్నారండి. చూసారా, నచ్చిందా మీకు? నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మీరు కూడా అలాగే చేసుకుంటారని పెడుతున్నాను. కొంతమంది మాకు పెరగట్లేదు అంటున్నారండి. బట్ మీరు డిసప్పాయింట్ అయ్యి మిరకిల్ గ్రో తీసుకొచ్చి వేయకండి ప్లీజ్. మనకి పంటలు పండే టైంలో మనం కొనుక్కోవాలన్నా కూడా వెజిటబుల్స్ అన్నీ బాగా చీప్గా ఉంటాయండి. మనం అవి కొనటం ఇష్టం కాక కదా మనం వేసుకునేది. ఇంట్లో ఇంత కష్టపడి మనం గార్డెనింగ్ ఎందుకు చేసుకుంటున్నాం? ఆర్గానిక్గా తినాలని కదా, మన పిల్లలకి, మన లవ్డ్ వన్స్కి అందరికీను, మన లవ్లీ కిడ్స్కి అందరికీ మనం ఆర్గానిక్ పెట్టాలని కదా. మిరకిల్ గ్రోలు అలా వేయకుండాను ఆర్గానిక్ పద్ధతుల్లోనే మీరు పెంచేసి చక్కగా మీరు మీ కిడ్స్కి మీరు ఫీడ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, నేను ఇప్పుడు నాకు కూడా అంత ఈళ్ళు బాగా రావటం లేదు. నేను అందరికీ నాకు పనిచేసినాక నేను వేసుకున్న మొక్కలు అవి బాగా లేట్ అవ్వనివ్వండి, అలాగ నా సాయిల్ బాగా లేక కానివ్వండి, నాకు సరిగ్గా రావట్లేదు. బట్ నేను వచ్చిన వరకే చాలు అనుకుంటున్నాను, అంతేగాని అలాగని ఆ కెమికల్స్ వైపుకి వెళ్ళొద్దండి ప్లీజ్. థ్యాంక్ యూ నాగా అండ్ తేజ ఫర్ షేరింగ్ యువర్ యార్డ్ వీడియో. ఈ వీడియో చూసి అందరూ ఇన్స్పైర్ అయిపోయి మీలాగా మంచిగా ఆర్గానిక్ కూరగాయలు పండించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ప్లీజ్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.